హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై డియర్. ఈ రోజు మా అందరికి చాలా స్పెషల్ డే. ఎందుకంటే ఈ ఫ్రెండ్షిప్ డేని మేమంతా కలిసి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఫ్రెండ్షిప్ అంటే కేవలం మన ఫ్రెండ్స్ మాత్రమే కాదు, మనతో పాటు మన ఫ్యామిలీస్ కూడా ఒకరితో ఒకరు క్లోజ్ అయిపోవడం, మన హ్యాపీనెస్ని చిన్న చిన్న మూమెంట్ని అందరం కలిసి షేర్ చేసుకోవడం. మాకు కూడా అలాంటి బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ ఉంది. మొత్తం 5 ఫ్యామిలీస్, అందరి హస్బెండ్, పిల్లలు అందరం కలిసి ఈ ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి కలిసాం. ఎప్పుడు మనం ఫ్రెండ్స్తో మాత్రమే కలుస్తాం, కానీ ఇలా ఫ్యామిలీస్ అందరు కలిసి ఒక చోట చేరితే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా. అందరం కలిసి కాసేపు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ చాలా ఫన్గా గడిపాం. తడి కన్నులనే తుడిచిననే ఇస్తామా పిల్లలైతే వాళ్ళలో వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఫ్రెండ్షిప్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే, మనం ఎంత బిజీగా ఉన్నా, ఎంత గ్యాప్ వచ్చినా మళ్ళీ కలిసినప్పుడు మాత్రం ఏమి మారనట్లే ఉంటుంది. కొన్ని ఫ్రెండ్షిప్ మన లైఫ్లోకి వచ్చి క్రమంగా మన ఫ్యామిలీలో ఒక భాగంగా మారిపోతాయి. అలాంటి ఫ్రెండ్షిప్ నిజంగా చాలా బాగుంటుంది కదా. ఈ రోజు అందరం కలిసి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్కరికి బ్యాండ్ కడుతూ ఈ బ్యూటిఫుల్ బాండ్ ని సెలబ్రేట్ చేసుకున్నాం. చిన్న చిన్న గిఫ్ట్స్, స్వీట్ మెమోరీస్, లాట్స్ ఆఫ్ స్మైల్స్, ఇవన్నీ కలిస్తేనే కదా ఒక మంచి మెమొరీ అవుతుంది. అందరం కలిసి స్వీట్స్ కూడా షేర్ చేసుకున్నాం. ఎవరి చేతిలో చూసినా స్వీట్స్, ఎవరి ముఖంలో చూసినా స్మైల్స్. పిల్లలతో కలిసి ఉన్న మూమెంట్స్ అయితే ఇంకా స్పెషల్. వాళ్ళు కూడా ఈ సెలబ్రేషన్ లో చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు. మనకి ఫ్రెండ్షిప్ డే అంటే ఒక రోజు మాత్రం ఫ్రెండ్స్ ని గుర్తు చేసుకోవడం కాదు, మనతో సంతోషాన్ని పంచుకునే వాళ్ళని, మనకు సపోర్ట్ గా నిలబడే వాళ్ళని, మన లైఫ్ లో మంచి మెమోరీస్ ఇచ్చే వాళ్ళని అప్రిషియేట్ చేసుకునే ఒక బ్యూటిఫుల్ అకేషన్ అన్నమాట. మనం పెద్ద అయ్యే కొద్దీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. అందరూ తమ తమ పనుల్లో బిజీ అయిపోతారు. కానీ ఇలాంటి మూమెంట్స్ కోసం టైం తీసుకొని అందరం కలిసి గడపడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చివరికి మన దగ్గర మిగిలేది ఇలాంటి మెమరీసే కదా. ఈ రోజు మా 5 ఫ్యామిలీస్ కలిసి గడిపిన ఈ బ్యూటిఫుల్ టైంని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. మేమంతా కలిసి నవ్వుకున్నాం, మాట్లాడుకున్నాం, డాన్స్ కట్టుకున్నాం, స్వీట్ షేర్ చేసుకున్నాం. మొత్తానికి ఫ్రెండ్షిప్ డేని చాలా మెమొరబుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. మనం మన ఫ్రెండ్షిప్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మన పిల్లలు కూడా చూపించడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. ఎందుకంటే పిల్లలు మనం చెప్పే మాటల కంటే మనం చేసే పనులనే ఎక్కువగా చూసి నేర్చుకుంటారు. మనం ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నాం, ఒకరినొకరు ఎలా గౌరవిస్తున్నాం, ఎలా కలిసి ఉంటున్నామో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట. ఇలా మన పిల్లల ముందే మన ఫ్రెండ్షిప్ని, రిలేషన్షిప్ని వాల్యూ చేస్తూ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచే మంచి బాండింగ్, కేరింగ్, షేరింగ్ ఇలాంటి గురించి అర్థమవుతుంది. అంతేకాకుండా పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళకు కూడా ఎన్నో రెస్పాన్సిబిలిటీ వస్తాయి. అయినా సరే మనం ఇలా చిన్న చిన్న అకేషన్స్ ని కూడా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ బ్యూటిఫుల్ మెమరీస్ క్రియేట్ చేసుకోవడం వాళ్ళకు ఒక మంచి ఎగ్జాంపుల్ అవుతుంది. మనల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మనం ఎలా ఉండాలో, రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేయాలో, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా వాల్యూ ఇవ్వాలో తెలుసుకుంటారు. అందుకే ఇలాంటి చిన్న చిన్న మెమోరీస్ని ఎప్పుడు మిస్ కాకుండా ప్రతి అకేషన్స్ని, ప్రతి ఫెస్టివల్ని, ప్రతి స్పెషల్ మూమెంట్ని వీలైనంత వరకు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఈరోజు మనం కలిసి క్రియేట్ చేసే మెమోరీస్ రేపు మన పిల్లలకు బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ మెమరీగా మిగిలిపోతాయి. ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేట్స్కి మన ఫ్యామిలీని ఇంకా క్లోజ్గా చేస్తాయి. అందుకే ఏ అకేషన్ అయినా సరే అందరం కలిసి నవ్వుకుంటూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా ఇష్టం. ఇంకా మా జెంట్స్ గురించి కూడా ఒక చిన్న మాట చెప్పాలి. మేమంతా ఫ్రెండ్స్ మాత్రమే కాదు, మా జెంట్స్ కూడా ఒకరితో ఒకరు మంచి బాండింగ్తో ఉంటారు. కానీ వాళ్ళ లైఫ్ కూడా ఎప్పుడు బిజీగానే ఉంటుంది కదా. వాళ్ళకి డ్యూటీస్, వర్క్, రెస్పాన్సిబిలిటీస్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కో షెడ్యూల్ ఉంటుంది కదా. ఉదయం డ్యూటీకి వెళ్ళడం, తిరిగి రావడం, తినడం, మళ్ళీ వర్క్కి వెళ్ళడం, ఇలా వాళ్ళ రోజు మొత్తం చాలా బిజీగా అయిపోతుంది. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ పెట్టుకొని అందరం కలిసి కాసేపు టైం స్పెండ్ చేయడం చాలా బాగుంటుందని ఇలా చేస్తాం. మేము అందరం ఒక చోట కూర్చొని కాసేపు మాట్లాడుకుంటాం, నవ్వుకుంటాం, సరదాగా ఉంటాము.
అలా కొంతసేపు అయినా వర్క్ టెన్షన్ అన్ని పక్కన పెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. అయితే ఈసారి మా 5 ఫ్యామిలీస్ లో 3 ఫ్యామిలీస్ మాత్రమే జెంట్స్ ఈ సెలబ్రేట్స్ కి వచ్చారు. మిగతా 2 డ్యూటీలో ఉండటం వల్ల వాళ్ళకి ఈసారి మాతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం కుదరలేదు. కానీ అదేం ప్రాబ్లం కాదు, ఎవరి డ్యూటీ షెడ్యూల్ వాళ్ళకు ఉంటాయి కదా. అందరూ ఒకేసారి ఫ్రీగా ఉండటం, అందరి టైమింగ్ మ్యాచ్ అవ్వడం ఎప్పుడు పాసిబుల్ కాదు. అందరూ ఒకేసారి అవైలబుల్ అయ్యే వరకు వెయిట్ చేస్తే ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ కూడా మిస్ అయిపోతాయి. అంటే ఎవరు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటే వాళ్ళతో కలిసి ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేయడం మాకు ఇష్టం. ఈ రోజు వాళ్ళు రాకపోయినా ఇంకో అకేషన్ లో వాళ్ళు అవైలబుల్ గా ఉన్నప్పుడు అందరం కలిసి తప్పకుండా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే మనకి ముఖ్యమైనది అందరూ ఎప్పుడు ఒకేసారి ఉండటం కాదు, ఎవరు ఉన్నా ఆ సమయంలో వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉండటం, మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవడం బాగుంటుంది కదా. మా ఈ చిన్న సెలబ్రేషన్ లో మీరు మాతో పాటు ఉన్నట్లే ఈ వ్లాగ్ ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మీ లైఫ్ లో కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని ఎప్పుడూ వాల్యూ చేయండి. ఫ్రెండ్షిప్ ని స్ట్రాంగ్ గా ఉంచుకోవడానికి పెద్ద పెద్ద థింగ్స్ అవసరం లేదు. కొంచెం టైం, కొంచెం కేర్, కొంచెం ప్రేమ ఉంటే చాలు. ఇలా వీలైనప్పుడల్లా అందరం కలిసి టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. మా ఈ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి బ్యూటిఫుల్ మెమరీస్తో మళ్ళీ మరో బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.